సందర్భంగా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ క్యాంపస్లో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూసినాను, ఇందాక వారు మూర్తి గారు కూడా చెప్పినారు, కొన్ని వెహికల్స్ తయారు చేసినారు వీళ్ళు. డ్రైవర్ అవసరం లేదు ఆ వెహికల్కి. జనరల్గా ఏమనుకుంటామంటే ఏదో పిల్లలు రిమోట్ తోటి ఈ కోన నుంచి ఈ కోనకు పోవడానికి చిన్న చిన్న కార్లు అనుకుంటారు మీరు. ఈ క్యాంపస్లో మీకు ఓపుకుంటే ఈ ఐఐటి హైదరాబాద్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టింది. ఎవ్రీ సాటర్డే ఎవరైనా ఐఐటి హైదరాబాద్ నుంచి చూడొచ్చు, మీరు చూడొచ్చు, మేము చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు. గూగుల్ పోయి ఐఐటి హైదరాబాద్ అని ఓపెన్ చేస్తే ప్రతి శనివారం 2 గంటల సేపు మీకు ఒక స్లాట్ ఇస్తారు. ఈ క్యాంపస్లో చాలా గొప్పదనాలు ఉన్నాయి. ఇందాక మంత్రి గారికి ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆన్ రికార్డ్ కూడా వారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టెంపరేచర్ 40 అయింది, బయటకు వస్తే టెంపరేచర్ 40 అయింది. ఇక్కడ పిల్లలు ఉండడానికి కట్టిన హాస్టల్స్లో మీరు ఏ రోజు వచ్చినా ఏ టైంలో చూసినా టెంపరేచర్ ఈజ్ మెయింటైన్ విత్ 24 degrees సెంటిగ్రేడ్ ఓన్లీ. 24 డిగ్రీలే ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉన్నా లోపల 24 డిగ్రీలే ఉంటుంది. ఏంది టెక్నాలజీ వీళ్ళు వాడిందంటే గోడల్లో నీళ్ళ పైపు పంపింగ్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ ద్వారా గోడలన్నీ కట్టబడి ఉన్నాయి ఇక్కడ హాస్టల్స్లో. పిల్లలు ఉండే హాస్టల్స్ అన్నీ కూడా ఎప్పటికీ టెంపరేచర్ 24 degrees మెయింటైన్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ ఈస్ వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ ఎనీథింగ్. ఇట్లా అందుకనే సార్ మీరు కూడా పంపించండి. ఇంకొక గొప్ప టెక్నాలజీ ఉంది సార్, ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది ఐఐటి లోపల. ఆ లైబ్రరీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా లైట్ వేయాల్సిన అవసరం లేకుండా దే కన్స్ట్రక్టెడ్ దట్ బిల్డింగ్, లైబ్రరీ బిల్డింగ్ ఇన్ సచ్ ఎ మేనర్. No, this is auditorium, sir. This is all something different. If you can see the library, that is something different. ACs are not required, power is not required. 24 hours లో దాదాపు 12 hours 6 to 6 మీరు కరెంటు వాడకుండా ఒక లైబ్రరీని కూడా నిర్మించారు సార్. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టెక్నాలజీ సార్. సో భావి నిర్మాణాలకి భవిష్యత్తులో మనం ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉండాలి, పర్యావరణం రక్షించబడాలి, పొల్యూషన్ తగ్గాలి, భావితరాలు బాగుండాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఇది 2-tier ఐఐటి సార్ ఇది. బట్ ఇట్ హాస్ గ్రోన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇండియాలో 6th ప్లేస్కి వచ్చినటువంటి ఐఐటిగా ఎదిగింది ఐఐటి కంది. అందుకని దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్స్ని అప్పుడప్పుడు మీరు గౌరవ మంత్రివర్యులు కొందరు విజిట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఫలాలని మనం ప్రజలకు అందజేస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. నేను ఇందాక చెప్పిన లేదా ఐఐటి డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఆ ఎలక్ట్రికల్ బస్, డ్రైవర్లెస్ బస్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ గేట్ దగ్గర మొదలై చివరి క్యాంపస్లో ఉన్న చివరి హాస్టల్ దాకా పోతుంది వితౌట్ డ్రైవర్. సో ఏదో ఒక్కరోజు నడిచింది 2 రోజులు నడిచింది అనుకోకుండ్రి. నేను ఎంపీ అయినప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చి చూస్తా ఉన్నా, వచ్చినప్పుడల్లా నడుస్తుందా లేదా అని. 30,000 కిలోమీటర్లు తిరిగింది ఆ వెహికల్ వితౌట్ డ్రైవర్ అంటే మీరు అర్థం చేసుకోరు, వితౌట్ సింగిల్ యాక్సిడెంట్. సో అంత గొప్పగా మన ఐఐటి విద్యార్థులు తయారు చేస్తున్నటువంటి అనేక టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ఆ రైల్వేలలో వచ్చిన కవచ్ లాగా మన యాక్సిడెంట్స్ని తగ్గించడానికి నాగిరెడ్డి సార్ బస్సులలో ఏమైనా పెట్టవచ్చా, అట్లాంటిది ఏమైనా అవకాశం ఉందా, సో దట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని ఏమన్నా తీసుకోవచ్చా. ఆర్టీసీ కార్మికులు సంతోషపడుతున్నారు యాక్సిడెంట్స్ తగ్గుతాయంటే. అట్లా ఏమైనా చేస్తే ఇంకొంచెం ఇన్నోవేట్గా ఉంటుందని బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ చాలామంది స్టూడెంట్స్ వచ్చినారు. మీకు ఒకటే నా విజ్ఞప్తి, 18 years క్రాస్ కాగానే లైసెన్స్ కావాలి. ఎవరో చెప్తారు, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్తారు లైసెన్స్ వచ్చేస్తుంది. లైసెన్స్ రాగానే మనం కష్టపడి ఇంజనీరింగ్లో జాయిన్ అయినాం కాబట్టి అమ్మా నాన్నని ప్రెషర్ చేసి మోటార్ సైకిల్ తెచ్చుకుంటాం. ఇందాక మా నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్పినారు, అట్లా ఈ జిల్లాలో ఒక 2-3 ప్రజాప్రతినిధులకు ఒకలే పిల్లలు ఉండేవాళ్ళు, కొడుకుండేవారు. మీకు అందరు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది పాపం. ఇంజనీరింగ్ చదువుతూ 2nd yearలో 3rd yearలో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యి కళ్ళ ముంగట కొడుకుపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. మా ఎంబీఐ వెంకటరమణ సార్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇల్లంబర్తి గారికి నా ఒక విజ్ఞప్తి, మీరు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కంటే ముందు క్లాసులు చెప్తలేరు అసలు. నో ఇది సార్, ఎవరో బ్రోకర్లు వస్తున్నారు చేస్తున్నారు. రోడ్డు మీద 1, 2 ఆ తర్వాత 2-wheeler పోవడానికి మీరు ఒక వైట్ పాత్ ఉంటుంది సార్. ఏ ఒక్క 2-wheeler నడిపేతను కూడా అటువైపు బోర్డు సార్ దీంట్లోనే ఉంటాడు. ఫస్ట్ ట్రాక్లో డివైడర్ పక్క ట్రాక్లో ఉంటాడు సార్. ఏ ట్రాక్లో అయితే 120 స్పీడ్లో 4-wheeler పోవాలో అక్కడ 2-wheeler మీద పోతుంటాడు సార్. హారన్ కొడితే చాలా సీరియస్గా తిరిగి తిట్టిపోతాడు సార్. హారన్ కొట్టినాం అనుకోండి, పోలీసు వాళ్ళు ఆపిర్రు అనుకోండి, పోలీసు వాళ్ళు హరాజ్ చేస్తుర్రు అని చెప్తారు. ఎక్కడన్నా ఫోటో కొట్టిర్రు అనుకోండి, ట్రాఫిక్ చాలనేషన్ ఇగో ఎస్ఐ పట్టుకున్నాడు మాట్లాడని అని ఫోన్ కలుపుతున్నారు. సో దిస్ ఈజ్ బాధ్యత లేకుండా పోతా ఉన్నాం. దయించి అందుకని భావి భారత పౌరులు అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇందాకనే ఎవరో ఒకసారి చెప్పినారు మాట్లాడుతూ, మొక్కయి వంగని మ్రానయి వంగనని. చిన్నప్పటి నుంచి అయినా కనీసం మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి అయినా కనీసం అన్ని రూల్స్ని పాటించండి. భావితరాలకి మార్గదర్శకంగా నిలబడండి. జరుగుతున్న యాక్సిడెంట్ల సంఖ్యను తగ్గియండి. తెలంగాణ భారతదేశం ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి గొప్ప రీతిలో అప్పుడెప్పుడో తక్షశిల నలందల గురించి చదువుకుంటే ఇలా ఐఐటి కంది కూడా అంత గొప్పగా విద్యార్థుల్ని తయారు చేసే దిశగా ఎదుగుతుంది. కాబట్టి దయచేసి మీరంతా బాగా చదువుకొని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో వచ్చినటువంటి మంత్రి గారికి వచ్చే సంవత్సరం నుంచి మా జిల్లాలో యాక్సిడెంట్స్ తగ్గిస్తామని మా జిల్లా కలెక్టర్ గారు, ఆ జిల్లా ఎస్పీ గారు కూడా ఆ దిశగా కృషి చేస్తారని చెప్పి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి గారికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇస్తుందన్న, దాన్ని కూడా మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. అదే స్టార్ట్ చేయండి దయచేసి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. దవాఖానకు పోగానే లక్షలు డిపాజిట్ చేయరు అంటే ఇంకా డిపాజిట్ చేయలేక పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకటి రెండు మేము ఇచ్చినటువంటి సూచనలు దయించి పాజిటివ్గా స్వీకరించి రాష్ట్ర అభివృద్ధి లోపల వీటిని ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు క్రోడీకరించాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందున్నటువంటి మీకు అందరికి కూడా